హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తమన సమస్యలకు సహజంగా ఉపయోగించేటువంటి ఔషధాలు టెడాల్ఫిన్స్ లేదా సిడాల్ఫిన్స్. వీటిని మనం వయాగ్రాలని కూడా పిలుస్తాం. ఇది 5 mg నుంచి 10 mg, 20 mg, 30, 50 mg, 100 mg వరకు, 200 mg వరకు కూడా ఉంటాయండి. సో చాలా మంది కూడా ఈ అంగస్తమన సమస్యలకు ఆయుర్వేదిక్లో మాత్రలు ఏమి లేవని, లేదంటే సరైనటువంటి పరిష్కారం ఆయుర్వేదంలో ఉండదు అని చాలా మంది కూడా ఈ టెడాల్ఫిన్, సిడాల్ఫిన్ అంటే వయాగ్రాలకు అలవాటు పడి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. సహజంగా చాలా మంది కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కువసేపు రతిలో పాల్గొనాలనే ఆతృతతో కానీ ఈ వయాగ్రాలని ఉపయోగిస్తుంటారు. సో ఈ వయాగ్రాలు ఏం చేస్తాయంటే హార్మోన్స్ ని బలవంతంగా ప్రేరేపితం చేసి హార్మోన్స్ ని బలవంతంగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు అనేటివి తిని అంటే బలహీన పడిపోయి సరిగా అంటే నార్మల్ గా ఉన్నప్పుడు సరిగా స్తంభనలు జరగక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ తిరిగి అవే మాత్రలు వేస్తే కానీ మళ్ళీ స్తంభనలు జరగనటువంటి ఒక అలవాటుకి అంటే ఒక వ్యసనానికి ఆ మెదడు అనేది చేరుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలా మంది కూడా ఇంకా రెగ్యులర్ గా వయాగ్రాలు వాడుతుంటారు. ఫస్ట్ 10 mg, ఆ డోస్ దాటిపోయిన తర్వాత 20 mg, ఆ డోస్ దాటిపోయిన తర్వాత 50, ఇలా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మరే డోసు లేక నిర్జీవంగా పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆయుర్వేదంలో కూడా ఈ వయాగ్రాల లాగా పనిచేసే ఎన్నో అద్భుతమైన మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. అందులో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఎన్ని రోజులు వాడుకున్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. అందులో మొదటిది సిద్ధ మకర ధ్వజం, శిలాజిత్తు, కర్పూర శిలాజిత్తు, అదేవిధంగా స్వర్ణ బస్వాలతో కాంబినేషన్ లో వచ్చినటువంటి పూర్ణ చంద్ర రస, షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలాంటి సమస్యలు బసంత కుసుమాకరం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ని కనుక కంటిన్యూగా మనం వాడుతూ ఉన్నట్లయితే సహజంగానే మనము ఈ టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ తో వచ్చేటువంటి పవర్ ని మనం న్యాచురల్ గా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత అంటే 50-60 వయసు పడ్డ తర్వాత సహజంగా హార్మోన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే గ్రంథులు వాటిని డెవలప్ చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు వాటికి కొంచెం నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్ అవ్వడానికి ప్రోత్సాహంగా ఇలాంటివి కనుక కంటిన్యూగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, చాలా మంది కూడా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కావచ్చు, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయనో, హార్ట్ మీద వెయిట్ పడతాను, చాలా మంది ఒక అపోహలు ఉన్నారు. కానీ సరైనటువంటి డోసు, సరైనటువంటి మీ వయసుకు తగ్గట్టుగా వాటిని తీసుకుంటూ మంచి ఫుడ్ డైట్ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే ఆయుర్వేదం అంత మంచి మెడిసిన్స్ మీకు ఎక్కడ దొరకవు. అండ్ లైఫ్ టైం కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటిని వాడుకోవచ్చు. అండ్ వీటి వల్ల మనకు హార్ట్ మీద వెయిట్ కానీ, కిడ్నీలు పాడవడం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ప్యూర్ హెర్బల్స్ తో తయారు చేసినప్పటికీ బస్వాలు అనేవి చాలా పవర్ఫుల్ ఉంటాయి. వీటిని ఇష్టమైన డోస్ గా వాడుకోకూడదు. అంటే ఒక మాత్ర వేస్తే రిజల్ట్ రాలేదని ఇంకొక మాత్ర వేయడం, ఇంకో మాత్ర వేస్తే రిజల్ట్ రావాలంటే 2 మాత్రలు, అంటే మీ పరిస్థితిని బట్టి వేసుకోవాలని తప్పించి ఒకవేళ మనము వేగవంతంగా రిజల్ట్ రావాలని అధిక మొత్తంలో వాడడం వల్లనే ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా ఈ ఆయుర్వేద మాత్రలు వాడే సందర్భాల్లో, ఈ బస్వాలు వాడే సందర్భాల్లో విరుద్ధ పదార్థాలు అంటే చింతపులుపు కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, ఇలాంటివి కొన్ని సహజంగానే చాలా మంది రెగ్యులర్ గా వాడుతూ, అంటే రెగ్యులర్ గా కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, అవి వాడుతూ ఈ వాడడం వల్లనే కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనిషి చనిపోయేంత సివియర్ గా వచ్చే అవకాశాలు మాత్రం 1% కూడా ఉండవు. కిడ్నీలు పాడవడం అనేది కూడా ఒక అపోహ మాత్రమే. ఓకే, అయితే ఇలా మనము ఆయుర్వేదిక్ మాత్రల ద్వారా కూడా ఈ అంగస్తంభాలని మనము ఈ వయాగ్రాల ప్లేస్ లో రిప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ మీరు ఇంకా దీనికి సంబంధించినటువంటి చాలా రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. అంటే చూర్ణాలు, బస్వాలు, మాత్రలు, ఆయిల్స్, ఇలా చాలా రకాల కాంబినేషన్స్ కూడా ఇప్పుడు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్యూర్ హెర్బల్స్ తో తయారు చేసినాయి. వాటి ద్వారా మీరు మీ సమస్యను ఇంట్లో కూర్చొని కానీ లేదా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యను తెలియజేసి కానీ మెడిసిన్స్ వాడుకుంటూ క్యూర్ చేసుకోవచ్చు. అనవసరంగా ఈ వయాగ్రాల జోలికి పోయి అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఉన్న జీవితాన్ని కూడా మీరు దుర్భరం చేసుకోవద్దు. అండ్ సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడమే మంచి అలవాటు. ఓకే, సో ఏదో ఒక కొద్ది రోజులు వాడడం వల్ల పెద్ద సమస్యలు ఉండదు, కానీ చెప్పే కదా దాన్ని కంటిన్యూగా వాడడం వల్ల కొద్ది రోజుల్లో ఖచ్చితంగా మీకు సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మంచి మాత్రలు మీకు మెడిసిన్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు పంపించినట్లయితే మీకు తగ్గటువంటి మెడిసిన్ కానివ్వండి, సలహాలని, సూచనలు కూడా నేను ఆన్లైన్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. ఇంటి వద్ద ఉండే మెడిసిన్ వాడుకుంటే మీ సమస్యను మీరు క్యూర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.